అప్పుడు నన్ను పిలవండి. వెయిటర్. ఇంతకీ మనం ఏం చేయాలో అది ఆలోచించావా అన్నయ్య? తను ఇప్పుడు ఆలోచిస్తున్న దాన్ని మనం జరగకుండా చూసుకోవాలి. అలాగే తను ఊహించలేని పని మనం చేసి చూపించాలి. నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావన్నయ్య? మ్యామ్, మీ కార్డ్ డిక్లైన్డ్ అని వస్తుంది. వాట్? ఇందాకే నేను పేమెంట్ చేసేసాను. ఆ తర్వాత నేను యూస్ కూడా చేయలేదు. కార్డ్ డిక్లైన్ ఎలా అవుతుంది? మళ్ళీ చెక్ చేయి. జస్ట్ రిలాక్స్ తను. ఇదిగోండి, ఈ కార్డ్ని స్వైప్ చేయండి. యూనో వాట్ రాజనయ్య, మనం ఏం చేయాలనుకున్నా అది బాగా ఆలోచించి చేయాల్సి ఉంటుంది. ఐ మీన్, ఆ ప్రజ్ఞ చాలా టైం తీసుకుంది. మొత్తం ప్లాన్ అంతా వేసుకుని మన ఇంటికి రావడానికి, మనల్ని ఇలా పిచ్చి వాళ్ళని చేయటానికి. మరి మనం కూడా కొంత టైం తీసుకోవాలి కదా. యూనో వాట్ రాజనయ్య, యూ టేక్ యువర్ టైం. ఈ మొత్తం అంతటిని ఫిగర్ అవుట్ చేయడానికి నీకెంత టైం కావాలంటే అంత తీసుకో. నీకు నేను మాట ఇస్తున్నాను, మేమందరం నీకు తోడుగా ఉంటాం. మ్యామ్, మీ కార్డ్ కూడా డిక్లైన్డ్ అని వస్తుంది. ఆలియా కార్డ్ కూడా డిక్లైన్డ్. పైగా నా కార్డ్ కూడా అభియే ఇచ్చారు. అంటే ప్రజ్ఞ మొత్తం అందరి అకౌంట్స్ని బ్లాక్ చేసేసిందా? వాట్? నా కార్డ్ అది డిక్లైన్డ్? హౌ ఇస్ దట్ ఈవెన్ పాసిబుల్? ఐఎమ్ షూర్ ఖచ్చితంగా నీ మిషన్ పాడై ఉంటుంది. నో మ్యామ్, మా మిషన్లో అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మిగతా అందరి కార్డ్స్ పనిచేస్తున్నా, మీ ఇద్దరు కార్డ్స్ తప్ప. ఇట్స్ ఓకే. మేము క్యాష్ పేమెంట్ చేసేస్తాం. చూసారా, నేను ఇందాక మీకు ఏదైతే చెప్పానో అదే జరుగుతుంది. తను మీ ఇద్దరు అకౌంట్స్ని బ్లాక్ చేయించింది ఎందుకంటే మీ ఇద్దరికి కోపం రావాలని. మీరు అలసిపోయి ఓటమి ఒప్పుకుని తన కాళ్ళు పట్టుకోవాలని. చాలా పెద్ద ప్లాన్లే వేస్తోంది తను. ఓకే, అయితే మన దాన్ని ఆడనిద్దాం. మన దగ్గర చాలా టైం ఉంది కదా. ఐ హ్యావ్ ఎన్ ఐడియా. మనందరం రోడ్డు మీద పడి పూర్తిగా అడుగు తినే వాళ్ళలా మారిపోయేంత వరకు ఆటను ఆడనిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు మనం ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు, రైట్? చాలా ఎక్కువైంది నీ పిచ్చితనం. ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటే నువ్వు వచ్చేయి. ఎందుకంటే నేను నీ మాట ఎప్పటికీ వినను. వెళ్లేటప్పుడు కౌంటర్లో 100 రూపాయలు తీసుకెళ్ళండి, లేదా బస్సులో వెళ్లాల్సి వస్తుంది. నాకు ఆ అవసరం ఎప్పటికీ రాదు. ఒకవేళ నేను రోడ్డు మీదకి వెళ్ళానంటే నా ఫ్యాన్స్ నన్ను లగ్జరీ కార్లో ఎక్కించుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తారు. ఆమె రాక్ స్టార్. కుర్చీలో కాదు, గుండెల్లో రాజ్యం వెళ్తాను. మీకెందుకు అర్థం కావడం లేదు? ఇదంతా చేయడం చాలా అవసరం. లేకపోతే మీ అకౌంట్లో ఏదైతే ఫ్రాడ్ జరుగుతోందో అది మీకు ఎప్పటికీ తెలియకుండా పోతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.